దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచన భాగాలను మనం చదువుదాం. నూతన నిబంధనలో 240వ పేజీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతూ ఉన్నాను. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల మా దేవా, మీ దివ్య నామానికి స్థుతులు స్తోత్రములు. రాజాది రాజువు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడవు. మొదటి 6 వచన భాగాలను మనం చదువుకున్నాం. ఈ 20వ అధ్యాయానికి ఒక టైటిల్, ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ఈ 20వ అధ్యాయం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన, మిలీనియం, 1000 ఏండ్ల పరిపాలన. రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా మహాదేవుడు ఈ భూమిని, ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. 1000 ఏండ్ల పాలనను గుర్చిన సంగతులు ఈ అధ్యాయములో ఉన్నాయి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్. అత్యంత ప్రాముఖ్యమైన లేఖన భాగాలు 20వ అధ్యాయములో ఉన్నాయి. ఎక్కువ మంది పరిశోధించిన లేఖన భాగాలు, ఎక్కువ మంది చర్చించిన లేఖన భాగాలు ఏవి అంటే 20వ అధ్యాయం. అంత మాత్రమే కాదు ప్రియులారా, క్రైస్తవ సమాజం వివిధ శాఖలుగా విడిపోవడానికి కారణం 20వ అధ్యాయం. 20వ అధ్యాయాన్ని అర్థం చేసుకోలేక, దానిలో ఉన్న సారం మీద ఏకాభిప్రాయం లేక క్రైస్తవ సమాజం విభజించబడింది, ముక్కలైపోయింది. ఎందుకంటే ఒకరంటారు 1000 ఏండ్ల పరిపాలన లేనే లేదు అంటారు. 1000 ఏండ్ల పరిపాలన లేనే లేదు అంటారు. మనం చదివిన ఈ భాగంలో 6 సార్లు 6 times 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల పాలన అని 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
వెయ్యేండ్ల పాలన అని దేవుడు రాయించాడు అంటే వెయ్యేండ్ల పాలన ఉందనా లేదనా? ఉంది ప్రియులారా. ఈ 3 శతాబ్దాల వరకు, అంటే క్రీస్తు మరణించిన తర్వాత 3 శతాబ్దాల వరకు సంఘ సంస్కర్తలు, అంత మాత్రమే కాదు క్రైస్తవ సమాజమంతా నమ్మారు. ఏమనంటే వెయ్యేండ్ల పరిపాలన ఉంది అని. ఆ తర్వాత ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం లోపాన్ని బట్టి వాళ్ళు అంటున్నారు వెయ్యేండ్ల పరిపాలన లేదు అని అంటున్నారు. ఎవరయ్యా ఇలా చెప్పేది అంటే ఆర్సిఎం వారు, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు అంటారు వెయ్యేండ్ల పాలన లేదు అంటారు. మార్టిన్ లూథర్ వెయ్యేండ్ల పాలన లేదు అంటాడు. ప్రియులారా, ఇలా చాలామంది, కొద్దిమంది ఇలా చెప్తున్నారు. ఏమనంటే వెయ్యేండ్ల పాలన లేదు అని. కానీ లేఖనాలలో స్పష్టముగా వెయ్యేండ్ల పాలన చేదురు అని రాయబడి ఉన్నది. కాబట్టి వెయ్యేండ్ల పాలన ఉంది. అయితే కొందరంటారు వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు ప్రభు భూమి మీద ఉండడు, వెయ్యేండ్ల పాలన ముగింపులో ఆయన వస్తాడు అని చెప్పేవారు ఉన్నారు. పోస్ట్ మిలీనియజం అన్నారు. అంటే వెయ్యేండ్ల పాలన ముగింపులో క్రీస్తు ప్రభు భూమి మీదకు వస్తాడని నమ్మేవారు ఉన్నారు. ప్రీ మిలీనియం అనగా వెయ్యేండ్ల పాలనకు ముందే క్రీస్తు ప్రభు భూమి మీదకు వస్తాడని నమ్మేవారు ఉన్నారు. అలా దీనిలో కూడా 2 భాగాలు. ఏంటయ్యా వీరి విశ్వాసం అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరిపాలన చేయడు, కానీ విశ్వాసుల యొక్క హృదయాలలో ఉండి, విశ్వాసుల హృదయాలలో నుండి ఆయన పరిపాలన చేస్తాడు అని చెప్తారు ఈ పోస్ట్ మిలీనియం గురించి మాట్లాడేవారు. దానికి ఆధారాలు ఏమీ చూపించలేరు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే వెయ్యేండ్ల పరిపాలన అంటే 1000 ఏండ్లు కాదు అని చెప్తారండి. 1000 ఏండ్లు అంటే 1000 ఏండ్లు కాదు, 1000 ఏండ్లు అంటే 1000 సంవత్సరాలే అనడానికి వీలు లేదు, అది ఎంతైనా కావచ్చు అంటారు. దానికి ఆధారం ఉందా అంటే లేదు ప్రియులారా. 20వ అధ్యాయంలో 3వ వచనం చదువుదామా? 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఎంతకాలం? దేవుడు ఇంత అని చెప్పలా. కానీ 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు 6 సార్లు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు దేవుడు స్పష్టంగా రాయించాడు. దేవుడు చెప్పదలుచుకోకపోతే ఆ మాటను దాచిపెట్టేవాడు. దేవుడు స్పష్టంగా అక్షరాల 1000 సంవత్సరాలు అని రాయడం ద్వారా అది 1000 సంవత్సరాలే. ఈ పోస్ట్ మిలీనియం గురించి మాట్లాడేవారు అనగా 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో ప్రభు వస్తాడని చెప్పేవారు 1000 సంవత్సరాలు కాదు అంటారు. 1000 సంవత్సరాలు కాదు అనడానికి ఆధారం లేదు ప్రియులారా. దేవుడు స్పష్టంగా 1000 సంవత్సరాలు అని. ఎక్కువ మంది నమ్మే భాగం ఏంటి అంటే ప్రీ మిలీనియం అనగా 1000 ఏండ్ల పరిపాలనకు ముందే క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వస్తాడని అనేక మంది నమ్ముతున్నారు. చార్లెస్ స్పర్జన్, మూడీ, అంత మాత్రమే కాదు ఆ సంఘ సంస్కర్తలు పాలీకార్ప్, అలాంటి వారు ప్రారంభ దినాలలో ఉన్న వేదాంతము తెలిసిన వారు, సంఘ సంస్కర్తలు, ఆదిమ సంఘ కాలం మొదటి 3 శతాబ్దముల విశ్వాసులు నమ్ముతుంది ఏంటి అంటే 1000 సంవత్సరాల కంటే ముందే, అంటే 1000 ఏండ్ల పాలనకు ముందే క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వస్తాడు. మనం చదువుతూ వస్తున్నాం, ప్రకటన గ్రంథాన్ని క్రమక్రమంగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడు ఒక క్రమంలో రాయించాడు. 7 ఏండ్ల శ్రమల కాలము ముగింపులో ఆయన సియోను కొండపై దిగుతాడు అని గతవారం మనం ధ్యానం చేశాం.
ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తాడు అని లేఖనాలలో రాయబడి ఉంది ప్రియులారా. జకర్యా గ్రంథం, యోవేలు గ్రంథం, యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, అనేక గ్రంథాలలో ప్రవక్తలు ముందుగానే ప్రకటించారు. ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకై క్రీస్తు ప్రభు భూమి మీదకు దిగి వస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో ఆయన దిగి వస్తాడు. అన్య జనులకు తీర్పు తీర్చి ఆ తర్వాత ఈ భూమి మీద 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేస్తాడు. దీన్ని ప్రీ మిలీనియం అన్నారు. అనగా 1000 ఏండ్ల పరిపాలనకు ముందే క్రీస్తు ప్రభు భూమి మీదకు వస్తాడు. ఇది ఎక్కువ మంది నమ్ముతున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి. ఇది సత్యం ప్రియులారా. ఆదిమ సంఘము కూడా దీనినే నమ్మింది. ఏ బోధ పడితే ఆ బోధ వినొద్దో, ఏ లేఖన ఆధారము లేకుండా చెప్పే వాటిని నమ్మవద్దు. దర్శనాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, లేఖన ఆధారం చూపించమంటే చూపించలేరు. ఇటువంటి వాటిని నమ్మవద్దు. నేనున్న ఈ సహవాసం, నేను నమ్మిన నా సహోదరులు, నా ముందున్న సేవకులు, ప్రతిదానికి ఒక లేఖనం, ముందుకు లేఖనం, వెనకొక లేఖన ఆధారముతో వారు మాట్లాడారు. లేఖన ఆధారము లేకుండా ఏది చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళ దర్శనాలతో మనకేం పని? లేఖనం చూపించు, లేఖన ఆధారాన్ని చూపించు. ఒక భాగాన్ని తీసుకొని దానిని నీ ఇష్టం వచ్చినట్టు వర్ణిస్తే దాన్ని నమ్మవలసిన అవసరం లేదు ప్రియులారా. లేఖన ఆధారం కావాలి, లేఖనాలను చూపించాలి, లేఖన సత్యం మనకు కావాలి. లేఖనాలలో ఏమి రాయబడింది, ప్రభు ఏమి చెప్పాడు, నిజమేనా, ఇది లేఖనానుసారమా కాదా అని మనం పరిశోధించాలి, పరీక్షించాలి. పౌలు లాంటి పెద్ద బోధకుడు, అనేక సంఘాలను కట్టినవాడు, లేఖన ఆధారంతో వాక్యాన్ని బోధిస్తుంటే వారు ఇంటికి వెళ్ళి అలా ఉందో లేదో ఏం చేశారంట, పరిశోధించారు. గుడ్డిగా వెళ్ళిపోతే మనమే నష్టపోతాం, అవిశ్వాసంలో పడిపోతాం, జారిపోతాం, నష్టపోతాం ప్రియులారా. లేఖనాలను ఆధారం చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. దాటి వెళ్దాం. ఈ అధ్యాయములో 20వ అధ్యాయం మొదటి 3 వచనాలను మీరు చూడండి. మొదటి 3 వచనాలలో సాతాను బంధింపబడుట మనం చూడగలం. సాతానును బంధించబడిన సాతాను మొదటి 3 వచనాలలో రాయబడ్డారు. 4వ వచనం చూస్తే తీర్పుని మనం చూస్తాం. తీర్పు తీర్చి ఆ శ్రమల కాలములో ఉన్న పరిశుద్ధులు, అనగా ప్రభువు కొరకై హతసాక్షులైపోయిన పరిశుద్ధులు ఉన్నారు. శ్రమల కాలములో ప్రభువు కొరకు ముద్ర వేయించుకొనకుండా ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతికిన వారు ఉన్నారు. దేవుడు వారిని పునరుద్ధానములో లేపబోతున్నాడు. అమ్మా వింటున్నారా? శ్రమల కాలములో కూడా కొంతమంది ప్రభువునందు శ్వాసముంచిన వారు ఉన్నారు. ఆ సంఖ్య ముద్ర, క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనని వారు ఉన్నారు. వారిని ప్రభువు లేపబోతున్నాడు. అది పునరుద్ధానం. ఆ పునరుద్ధానమును గురించి చెప్పబడింది 4వ వచనం. 5, 6 వచనాలలో మొదటి పునరుద్ధానం అని రాయబడింది. అంత మాత్రమే మనం చూడగలం. 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా చెప్పబడింది. 20వ అధ్యాయం 5, 6 వచనాలలో మొదటి పునరుద్ధానం. 7 నుండి 9 వరకున్న వచనాలలో కొద్ది కాలము సాతాను విడిచిపెట్టబడ్డాడని మనం చదివాం కదా. విడిచిపెట్టబడిన సాతాను 7 నుండి 9 వరకున్న వచనాలలో ఆ చిట్ట చివరి తిరుగుబాటు, వాడి గుణం ఏంటంటే తిరుగుబాటు చేయడం. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే వాడి స్వభావం, వాడి బుద్ధి. అది బంధించి వాణ్ణి దేవుడు అగాధములో పెట్టినా కానీ వాని బుద్ధి ఏమవలా, మారలా. వాని బుద్ధి ఏంటంటే తిరుగుబాటు చేయడం. చాలాసార్లు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. వీడు ఎంత చెప్పినా వినడరా, ఎంత చెప్పినా వీడి స్వభావం అదే, తిరుగుబాటే చేస్తాడు. అది స్వభావమే, అది ఇంకేం చేయలేం. తిరుగుబాటు చేసేవారు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే
తిరుగుబాటు చేసిన సాతాను చిట్ట చివరి తిరుగుబాటు. ఇక వాని మరణం అంతం త్వరగా ఉంది కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. చిట్ట చివరి తిరుగుబాటు, సాతాను యొక్క తిరుగుబాటు. విడిచిపెట్టబడిన సాతాను మరలా దేవుని మీద ఏమయ్యాడు చెప్పండి? దేవుడిని కొడతా ఉంటాడు, మొత్తుతూ ఉంటాడు. అయినా కానీ ఈడేం మానడు చెప్పండి? తిరుగుబాటు మానడు. రోగం వచ్చినప్పుడు ప్రభువా అంటాడు. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ప్రభువా తప్పు అయిపోయిందయ్యా ఇక చేయనయ్యా అంటాడు. మరలా బాగవగానే మరలా అదే జీవితం, అదే తిరుగుబాటు, అదే మాట, అదే ప్రవర్తన. మార్పులేని జీవితం ప్రియులారా. సాతాను మరలా తిరుగుబాటు చేశాడు. వాణ్ణి బంధించి సంఖ్యలు వేసి అగాధములో దాచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత మరలా తిరుగుబాటు చేస్తున్నాడు. చదువుదాం 10వ వచనములో 20వ అధ్యాయం 10వ వచనములో సాతాను యొక్క వినాశనం. ఇంకా వానిని దేవుడు అగ్నిగుండానికి అప్పగించే సమయం అయిపోయింది. వాని సమయం ముగిసింది. వాని నటన అయిపోయిందిక. దేవుడు వానిని అగ్నికి అప్పగించబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. సాతాను యొక్క వినాశనం. 10వ వచనం ప్రియులారా. 11వ వచనం చూస్తే ధవలమైన మహాసింహాసనపు తీర్పు. అది 11వ వచనం. 20వ అధ్యాయం 11వ వచనం. ధవలమైన మహాసింహాసనపు తీర్పు. ది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అంటే ధవలమైన మహాసింహాసనపు తీర్పు జరగబోతుంది. 12, 13 వచనాలలో పాపాత్ముల పునరుద్ధానం. ఎవరి పునరుద్ధానం చెప్పాలి? పాపాత్ముల పునరుద్ధానం. చచ్చాక తక్కిడో బిక్కుడో అంటున్నావే, ఏదో ఒకట్లే బ్రదర్, బ్రతికేం అయిపోయింది అనుకుంటున్నావు కదా. దేవుడు అంటున్నాడు, చనిపోయిన నీవు కూడా లేవాలి. పాపములో ఉండి చనిపోయిన వారు లేపబడే దినం గడియ అదే ప్రియులారా. 20వ అధ్యాయం 14, 15, 12, 13 వచనాలలో పాపాత్ములైన వారు తిరిగి లేవడం, వారికి దేవుడు తీర్పు తీర్చడం జరుగుతుంది. ఏంటా తీర్పు? 14, 15 వచనాలలో అగ్నిగుండం. అర్థమైంది కదా. 12, 13 వచనాలలో పాపములో ఉండి చనిపోయిన వారిని దేవుడు లేపాడు. 14, 15 వచనాలలో వారిని అగ్నికి చెప్పండి అప్పగించాడు. సాతాను మాట విని, అపవాది మాట విని, వాని మాయలో పడి పాపము చేసి పాపములోనే చచ్చిపోయావే. అపవాది వెళ్ళిన అగ్నిగుండానికి వీరు కూడా ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ప్రభుని నమ్మండి అయ్యా. ఆరని అగ్నిగుండం అది వేదనకరమైన స్థలం. అది నీవు తాళలేవు. అపవాది వెళ్ళిన స్థలానికి దిగిపోతావా? ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావా? ప్రభువుని అంగీకరించి నిత్య జీవానికి వెళ్తావా? నిర్ణయించుకో. పై వచనాలలో సాతానును అగ్నికి అప్పగించాడు. కింద వచనాలలో వాని మాట విని పాపంలో చనిపోయిన వారిని అగ్నికి అప్పగించాడు. 14, 15 వచనాలలో అగ్నిగుండం, ద లేక్ ఆఫ్ ఫైర్ అన్నారు. ద లేక్ ఆఫ్ ఫైర్, ఆరని అగ్నిగుండానికి వారిని అప్పగించిన దేవుడు. దాటి వెళ్దాం రండి ప్రియులారా. చాలా రకాలుగా విభజించారు, ఇంకా చాలా ఉన్నాయిలే, కానీ కొన్నే మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాటి వెళ్దాం రండి. కొన్ని వచనాలను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదామా? మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరాలు దేవుడు వారిని
బంధించాడు. ఎందుకు? 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరగాలి అంటే దానికి ముందు కొన్ని కార్యాలు జరగాలి. ఏంటా కార్యాలు వీళ్ళారా? 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద జరగాలి అంటే, ప్రభు ఈ భూమి మీదకు రావాలి అంటే ముందు జరగవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటవి అంటే, ఇశ్రాయేలీలు సమకూర్చబడాలి. ఇశ్రాయేలీల సమకూర్పు జరగకుండా ఈ యుగాంతము జరగదు ప్రియులారా. శ్రమల కాలం ప్రభు రాకడకు ముందే ఇశ్రాయేలీలు ఏమవ్వాలి? సమకూర్చబడాలి. నమ్మండి, ఇది దేవుని వాక్యం, ఇది లేఖనాలు, ఇవి నా సొంత మాటలు కాదు. బైబిల్ గ్రంథములో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలు ముందుగానే రాయించారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? ఆ దినమున అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. చెదరగొట్టబడిన జనాంగం, ప్రపంచ నలుమూలలకు చెదరగొట్టబడిన ఇశ్రాయేలీలు సమకూర్చబడాలి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు దేశమే లేదండి మొన్నటి వరకు. 1948వ సంవత్సరం మే 14న ఇశ్రాయేలు స్వతంత్ర దేశముగా ఏర్పడింది. అంతకుముందు లేదా బ్రదర్? లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ప్రదేశాన్ని అన్యులు ఆక్రమించారు, యుద్ధము చేసి ఆక్రమించారు. ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశమే లేదు. దేవుడు అన్నాడు, అన్ని వైపుల నుండి, ఉత్తర దిక్కు, పడమర దిక్కు, తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, 4 దిక్కుల నుండి నీ భూమి నీకు ఇప్పిస్తా. దేవుని వాగ్దానం ప్రియులారా. ఆ వాగ్దానము, ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే 1948. దేవుని లేఖనాలు ఎంత సత్యమో చూడండి. 1948లో ఇశ్రాయేలు దేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి దానిని ఒక దేశంగా గుర్తించింది. ఆ ఉన్న భూభాగాన్ని అక్కడున్న అరబ్బులకు, అనగా ముస్లిం సహోదరులకు, అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు విభజించారు, సరిహద్దులు నియమించారు. ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటములో ఏర్పడింది ప్రియులారా. ఒక పెద్ద ఆయన మేధావి మాట్లాడుతూ అంటున్నాడు, మన దేశంలో హిమాలయ పర్వతాల్లో నార్త్లో యూదులు ఉన్నారు. ఆ యూదులను ఫ్లైట్లో తీసుకొని వెళ్తున్నారట. 1000 మందిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరిళ్ళు అంటే యూదులు. ఎప్పుడో వచ్చారు, చెదరగొట్టబడి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. వారందరూ ఇశ్రాయేలు దేశానికి సమకూడుతున్నారు. వెళ్ళిపోయారు 1000 మంది. ఇప్పటికే ఇంకా వెళ్తానే ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రవచనాల నెరవేర్పు జరుగుతుంది. దేవుడు అన్నాడు, చెదరగొట్టబడిన జనాంగాన్ని నేను సమకూరుస్తాను, ఒక చోట చేరుస్తాను అని లేఖనాలలో రాయబడింది. ఎన్నుండయో అన్నిటినీ చదివే సమయం కాదు నేను, అందుకని వాటన్నిటిని చదివించడం లేదు. వీళ్ళారా, వారు సమకూర్చబడాలి. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఇశ్రాయేలీలందరూ సమకూర్చబడాలి, ఒక చోటకి రావాలి. ఆ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఆ తర్వాతే యుగాంతం, ఆ తర్వాతే ప్రభు రాకడ. రేపే జరుగుతుంది, ఎల్లుండే జరుగుతుంది అనే వాళ్ళకి ఈ ప్రవచనాలు తెలుసో లేదో. అక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అప్పుడు వస్తున్నాడు అంటే దేవుడు ఏమన్నాడు? లేఖనాల్లో ఉన్నదే కదా. ఏమన్నాడు? నమ్మొద్దు అన్నాడు. యుగాంతము జరగడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏమంటే ఇశ్రాయేలీలు సమకూర్చబడాలి. ఇప్పటికీ మన జిల్లాలో, మన ప్రాంతం పక్కన చెబ్రోల్లో యూదులు ఉన్నారట, కేరళలో యూదులు ఉన్నారు. వీరందరూ ఒక చోటకి సమకూర్చబడాలి, సమకూర్పు జరగాలి.
అన్యజనులందరూ వారి మీదకి లేవాలి. అయ్యా యుద్ధం చేయొద్దన్నాడు అమెరికా అధ్యక్షుడు న్యూస్లో రాత్రి. ఆ నెతన్యాహు ఇస్రాయేలు ప్రధాని అంటాడు, నేను యుద్ధం చేసేదే అంటున్నాడు. లెబనాన్ మీద నేను యుద్ధం చేస్తానే ఉన్నాడండి. ట్రంప్ ఫోన్ చేసి చెప్తున్నాడు, అరే నాయన ఆగరా అంటే నేను ఆగను అంటున్నాడు. వీళ్ళారా వినండి, ఇస్రాయేలు దేశం మీదకి సమస్త ప్రపంచం మొత్తం, అన్య జనాంగం మొత్తం లేచే దినం రాబోతుంది. ప్రపంచం మొత్తం ఇస్రాయేళ్ల మీదకి యుద్ధంగా వెళ్ళే దినం రాబోతుంది. అప్పుడు ప్రభు దిగి వస్తాడు. దానికంటే ముందు సంఘము ఎత్తబడాలి ప్రియులారా. సంఘము ఎత్తబడిన తర్వాత అన్యజనులందరూ ఇశ్రాయేలీల మీదకు లేచిన తర్వాత ప్రభు ఈ భూమి మీదకు దిగి వస్తాడు. ఇటన్నిటి ఒకదాని తర్వాత ఒకటి జరగవలసిన క్రమం ప్రియులారా. కొన్ని లేఖనాలను మనం అలా చదవడానికి ప్రయత్నం చేద్దాం రండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3 నుండి 5 వరకున్న వచన భాగాలను మనం చదువుదాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 783 పేజీ, 14వ అధ్యాయం 3 నుండి చదువుదాం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలంలో యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవల కొండ తూర్పు తట్టున పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునని సంకుచితములు గాక వెలుగు లేకపోవును. ప్రియులారా, దినం యెహోవా దినం. ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నారు. అన్యజనులందరూ లేచిన దినాన పరిశుద్ధులు మాత్రమే యూదులతో ఉంటారు. అన్యజనులంతా, నమ్మని వారంతా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లభిస్తారు. ఆ దినాన, ఆ యుద్ధ దినాన, ఆ ప్రపంచ యుద్ధములో ప్రభు దిగి వస్తాడు. మూడో ప్రపంచ యుద్ధం ఇక లేదు, ఉన్నది ఒకే యుద్ధం. అది ప్రభువు వచ్చినప్పుడు జరిగే యుద్ధం. పిల్లరా, అది జరగడానికి ముందు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? సమకూర్చబడాలి. ఎక్కడుంటారు తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉంటారు. అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అంత వివరంగా చెప్తున్నాడు ఆయన. క్రైస్తవుడు కాదులే కానీ ఆన్లైన్లో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇక్కడ నుండి తీసుకొని పోయారంట యూదుల్ని. వీళ్ళకి యూదు భాష అంత బాగా రాదు, కొంతవరకు కొద్దిగా తెలిసినా అంత అనుకూలత లేదు. అందుకని ఈయన్ని తీసుకొని వెళ్ళారట. మన నార్త్ స్టేట్స్లో ఉన్న యూదులను తీసుకొని, వారు కొండల్లో ఉండేవాళ్ళు, అక్కడికి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో కొండల మీద వారిని పెట్టారంట. కొండల మీద పెట్టారు. ఆ భాష వారికి నేర్పించారు, వారిలో కలుపుకున్నారు. వారిని మెల్లిగా ఇశ్రాయేలీలకు అలవాటు చేస్తున్నారు. వీళ్ళారా, ఆలోచన చేయండి. యూదులంతా సమకూర్చబడాలి, అప్పుడే ప్రభువు రాకడ జరుగుతుంది. చాలా వచనాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం, యోబేలు గ్రంథం, లేఖనాలన్నిటిలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ సమకూర్చు జరగకుండా అంతము రాదు. అంతము జరగాలి అంటే, యుగాంతము జరగాలి అంటే వారు సమకూర్చబడాలి. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట ఏంటి అంటే, అన్య జనాంగానికి తీర్పు జరగాలి. ప్రభువు వచ్చి ఆ లోయలో దిగి, ఆ లోయలో అన్య జనాంగానికి తీర్పు తీరుస్తాడు. సజీవులైన అన్య జనాంగానికి అందరూ అక్కడికి కూడి వస్తారు. ఎక్కడికి? ఆ లోయ.
ఒలీవ కొండ మీద ఆయన దిగుతాడు. ఆ కొండ నడిమికి లోయలాగా ఏర్పడుతుంది. ఆ లోయలో ప్రభు తీర్పు తీరుస్తాడు. అన్య జనాంగానికి తీర్పు తీర్చే దేవుడు. ఆ తీర్పును గురించి లేఖనాలలో రాయబడింది. చదువుదామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 నుండి మనం చూడగలం. 35 చదువుదామా? 35. మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఉండిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని నిన్ను చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి వైండు చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరి వైండు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగినను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చిందని ఆయన అడిగాను. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక. అల్పులైన సహోదరులు. ఈ తీర్పులో ఉండే వాళ్ళు ఎవరంటే అల్పులైన సహోదరులు. ఎవరిల్లు అంటే యూదులు. ఎవరిల్లు అంటే యూదులు. ప్రభువుని నమ్మిన వారు, విశ్వాసులు, యూదులలో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, ఆయన యందు విశ్వాసముంచిన వారు. అందుకనే దేవుడు అన్నాడు అల్పులైన ఈ నా సహోదరులు. అంటే వారు యూదులు, వారు తీర్పులో ఉంటారు. 2 ఎవరుంటారు? 31వ వచనం. 31. మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున చివరి దినాలలో ప్రభు ఈ భూమి మీదకు దిగి వచ్చినప్పుడు అన్య జనాంగాన్ని సమకూర్చి వారిని వేరు చేస్తాడట. ఎలా వేరు చేస్తాడు? గొర్రెలగా, మేకలుగా వేరు చేస్తాడు. అల్పులైన సహోదరులు అన్నాడు, వారు యూదులు. గొర్రెలు, మేకలు అన్నాడు, వీరు అన్యులు. జాగ్రత్తగా వింటున్నారు కదా? అల్పులైన ఈయన సహోదరులు అన్నాడు, వారు యూదులు. గొర్రెలు, మేకలు అన్నారు, వీరు అన్యజనులు. మరలా చదువుదాం వచనం, 32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదట పోగు చేయబడుదురు. సమస్త జనులు అంటే ఎవరు చెప్పండి? అన్యులు. సమస్త జనాంగాన్ని దేవుడు పోగు చేస్తాడు. వారిని గొర్రెలుగా, మేకలుగా వేరు చేస్తాడు. ఇప్పుడు గొర్రెలెవరు, మేకలెవరు? గొర్రెలంటే మీరు ఇందా చదివారు కదా ఆ వచనాలలో, దాహమైతే దప్పిక తీర్చారట, ఆకలైతే ఆహారం పెట్టారట, రోగి అయితే వారికి సఫర్యలు చేశారు. మనం చదివాం కదా. యూదులకు సహకరించిన వారు, యూదులను ప్రేమించిన వారు, వారిని గూర్చి దేవుడు అన్నాడు వీరు గొర్రెలు అన్నాడు. కొంతమంది ఉన్నారు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచారు, శత్రువులుగా చూశారు, వారిని చంపనుద్దేశించారు. వీళ్ళెవరు అంటే మేకలు. వీళ్ళారా వినండి, అల్పులైన సహోదరులు అన్నాడు, వారు యూదులు. గొర్రెలు అన్నాడు, వీరు యూదులకు సహకరించిన వారు, యూదులను ప్రేమించిన వారు.
మేకలు అన్నాడు, వీరు యూదులను నాశనము చేయ చూసినవారు, చంప చూసినవారు. ఈ ముగ్గురిని దేవుడు వేరు చేస్తాడు. వేరు చేసి గొర్రెలను నిత్య జీవానికి, మేకలను నిత్య నరకాగ్నికి, అక్కడ గొప్ప తీర్పు జరగబోతుంది. దానిని గురించి కింద వచనాలలో రాయబడింది. రండి చదువుదాం. 25వ అధ్యాయం 45 నుండి చదువుదామా? 45. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరిలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు మేకలు ఎక్కడికి వెళ్తున్నాయి? నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నాయి. నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు నిత్య జీవానికి. అల్పులైన సహోదరులు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, వారికి సహకరించి, వారిని ప్రేమించి, వారిని కాపాడి, వారితో కూడా ఉన్నవారు అన్యులు, వారి ద్వారా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, వీరు కూడా ఎక్కడికి వెళ్తారంటే నిత్య జీవానికి వెళ్ళిపోతారు. పిల్లరా, నిత్య శిక్ష, నిత్య జీవం, తీర్పు, గొప్ప తీర్పు అక్కడ జరగబోతుంది. దానిని గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు రాకడకు అంటే ప్రభు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఈ తీర్పు జరుగుతుంది. తీర్పు జరగకుండా, అన్య జనాంగానికి తీర్పు తీర్చకుండా 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరగదు ప్రియులారా. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు తీర్పు జరుగుతుంది అని లేఖనాలలో స్పష్టంగా రాయబడింది. అంటే యుద్ధము చేయడానికి ప్రభు ఈ భూమి మీదకు దిగి వస్తాడు. ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. అక్కడ పెద్ద లోయ ఏర్పడుతుంది. అక్కడ నుండి ఆయన అన్య జనాంగానికి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత వారిని కటిక చీకటి గడాంధకారానికి అప్పగించిన తర్వాత, వారికి శిక్ష విధించిన తర్వాత దేవుడు ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగవలసిన కార్యాలు ఇవే ప్రియులారా. దాటి వెళ్దాం. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. మొదటి వచనం. పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఒక దూత దిగి వస్తున్నాడు. వాని చేతిలో అగాధము యొక్క తాళపు చెవి ఉంది. మనం చదివాం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉండేది. పాతాళ లోకము యొక్క తాళపు చెవి ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? పరలోకం, పాతాళ లోకం, వీటన్నిటిపై అధికారము కలిగిన వాడు ప్రభువే. ఇంకెవరికి అధికారము లేదు. ఈ తాళపు చెవి దూతకి ఎవరిచ్చారో? ప్రభువే ఇచ్చాడు. ఆయన ఇవ్వగలడు. ఎవరికి కావాలంటే వారికి ఇవ్వగలడు. తాళపు చెవి ప్రభువే ఇచ్చాడు. ఒక దూత, ఆ దూత తాళపు చెవి పట్టుకొని వస్తున్నాడు. దాని పేరు ఏమని రాశారంటే అగాధము యొక్క తాళపు చెవి. అగాధము యొక్క తాళపు చెవి. అయ్యా, గ్రీకులో అబీస్ అని రాశారు. అబీస్ అనగా గ్రీకు భాషలో ఉన్న ఆ పదానికి అర్థం ఏంటి అంటే అడుగులేని గొయ్యి అని అర్థం. అడుగులేని గొయ్యి, బాటమ్లెస్ పిట్ అన్నారు. అడుగులేని గొయ్యి, ఆ అగాధం. ఏంటి అగాధం మనకు అర్థం అవ్వాలి అంటే, ఆ ధనవంతుడు, దరిద్రుడు చనిపోయి ఒకడు దేవుని రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు, ఒకడు నిత్య శిక్ష అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరికి మధ్య మహాగాధం ఉంది అని లేఖనాలలో ఉంది. లూకాసు వార్తలు మీరు తర్వాత చదవండి. ఆ అగాధమే ఇది, బాటమ్లెస్ పిట్. ఆ మహా అగాధం నూతన నిబంధనలో 9 సార్లు, పాత కొత్త నిబంధనలో కలిపి 9 సార్లు ఈ పదాన్ని ఉపయోగించారు ప్రియుల. బాటమ్లెస్ పిట్, ఆ అగాధములో వానిని బంధించాడు దేవుడు. ఎవరిని? సాతానును బంధించడాన్ని ఎక్కడ బంధించాడు అంటే ఆ అగాధములో, ఆ లోయలో, ఆ మహా అగాధములో దేవుడు వారిని బంధించాడు. ఎక్కడుందయ్యా ఇది? భూమి క్రింద ఉంది.
ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. భూమి కింద ఏమేమి ఉన్నాయో తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈ అగాధం ఎక్కడుందంటే భూమి క్రింద ఉంది. ఆ అగాధములో వీడు బంధించబడ్డాడు. ఆ బంధించడానికి ఒక దూత దిగి వస్తున్నట్టుగా లేఖనాలలో రాయబడింది. రండి చదువుదాం. ఆ దూత చేసిన పనులేంటో మనం ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయం 1వ వచనం. ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. ఈ పనులన్నీ ఎవరు చేశారంటే ఆ దూత చేశారు. దూత చేసిన పనులు ఏంటి అంటే సాతానును బంధించుట. మీరు చదివారు, అక్కడే ఉంది. ఆ ఘట సర్పమును పట్టుకుంది ఎవరు చెప్పాలి? పట్టుకుంది ఎవరు? దూతే. దానికి ప్రభువే అక్కర్లా. సామాన్యమైన దూత కూడా సాతాన్ను పట్టుకోగలడం. దానికి దేవుడే అవసరమేమీ లేదు ప్రియులారా. సామాన్యమైన దూత మిఖాయేలు చేతిలో ఓడిపోయాడంట. మీరు చదివారు కదా, 12వ అధ్యాయంలో ఉంది. పరలోకములో పోరాటం జరిగింది, యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాడేమయ్యాడు? ఓడిపోయాడు. ప్రియులారా, దూత వానిని ఓడించాడు. అలాగే ఇక్కడ కూడా సాతానును పట్టుకున్నాడు, బంధించాడు, అగాధములో పడవేశాడు. అంతేకాదు, అగాధములో బంధించాడు, అగాధానికి ముద్ర వేశాడు. 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో ఆ సాతానును విడిచిపెట్టాడు. అవన్నీ చేసింది దూతే. 6 పనులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి. ఇవన్నీ దూతే చేశాడు. ప్రియులారా, ఇక్కడ సంకెళ్లతో బంధించాడు. సంకెళ్లతో బంధించాడు. ఎవరిని? అపవాదిని. దయ్యం పట్టినాడిని దేంతో కట్టేశారో తెలుసా? సంకెళ్లతోనే. మనకు అర్థం అవడానికి దేవుడు చెప్తున్నాడు. అపవాది వాని సంబంధుల యొక్క ఆట ముగిసింది, నటన ముగిసింది. చిట్ట చివరికి వచ్చేసాం. యుగాంతములో వాడు బంధించబడ్డాడు. ఆడొక మాట ఉంది, చివరి మాట చెప్పనా? చదువుదాం రండి. ఒక్క మాట చదివి ముగిస్తాను. 3వ వచనం చదువుదాం రండి. 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. ఇన్నాళ్ళు ఏం చేశాడు చెప్పండి? ఇన్నాళ్ళు ఏం చేశాడు? మోసమే. నేను వివరించడానికి ఇది సమయంగా. మోసమే. మోసము చేశాడు. జనములను మోసపరచకుండునట్లు. మీరేమనుకుంటారంటే విశ్వాసులు అనుకుంటారు. విశ్వాసులు కాదు వాడు మోసం చేస్తాడు. జనములను మోసపరచకుండునట్లు. అన్యజనులు వాని చేతిలో ఎవరుంటారో వాడిని ఆడిస్తూ ఉంటాడు. నువ్వు సాతాను చెప్పినట్టు విన్నావనుకో, వాడు ఆడిచ్చినట్టు నువ్వు ఆడటమే, అంతే. దేవుని చేతిలో ఉంటావో సాతాను చేతిలో ఉంటావో, దేవుని మాట వింటావో అపవాది మాట వింటావో, దేవుడు నీకే వదిలేశాడు. ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, ఆయన విశ్వసించండి, ఆయన ప్రభుత్వం కిందకు రాండి, ఆయన మాట ప్రకారం నడుచుకోండి. అపవాది వాని నటన గతించే రోజు అతి త్వరలో ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. జరుగుతున్న సంగతులు, ప్రపంచ పరిస్థితులు నీకు అర్థమవుతూ ఉండగా అపవాది వాని సంబంధులను దేవుడు పట్టి అగ్నిగుండానికి అప్పగిస్తానని మాట్లాడుతున్నాడు. కటిక చీకటి గాఢాంధకారానికి 1000 ఏండ్లు అప్పగించిన తరువాత వాడు నాశనం కాబోతున్నాడు. ఆరని అగ్నిగుండానికి దిగిపోతున్నాడు. ప్రియ సోదరుడా, వానిని వెంబడిస్తున్న నీ గతి ఏంటి? ఆరని అగ్నిగుండానికి దిగిపోతావా? ప్రభువా పాపినని ఒప్పుకొని నిత్య జీవానికి వెళ్ళిపోతావా?
ప్రభువు యొక్క ప్రభుత్వం కిందకు వస్తావా, సాతాను అధికారం కింద ఉండిపోతావా? సాతాను మాట వినేవారు, సాతానును అనుసరించి నడిచేవారు ఆరణ్య అగ్నిగుండానికి దిగిపోతారు. పిల్లరా, జనములను మోసం చేస్తున్నాడు. మోసపోతున్నారు పాపం, అమాయకులై మోసపోతున్నారు. చాలాసార్లు మోసపోయాక మనకు అర్థమైద్దేమని, అరే రే 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 పొరపాటు పడిపోయాను, మోసపోయానయ్యా. ఆ మోసంలోనే పడిపోతున్నారు. వాడు ఏ తాయిలం వేసినా వెళ్ళిపోతున్నారండి. సంఘాన్ని విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ప్రభుని నమ్మండి, ఆయన్ని వెంబడించండి, కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోండి. తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ దివ్యనామానికి స్తుతులు స్తోత్రములు. ప్రకటన గ్రంథములో నుండి మీరు మా ఎదుటికి తీసుకుని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ రాజ్యము కొరకై, 1000 ఏండ్ల పరిపాలన కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. మీ రాజ్యములో మీతో కూడా నాయనా, పరలోకములో సదాకాలము మీతో కూడా ఉండే ధన్యతను మాకు దయచేశారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా ఈ కూడికలో ఎవరు ఈ ధన్యతను పొందుకోలేదో వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలను ప్రేరేపించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. ఉదయకాలం మిమ్మల్ని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుతున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను నింపి మంచి విజయాన్ని ఇచ్చి మీ నామానికి మహిమ కలిగించుకోండి. అనారోగ్యంతో ఉన్న మా ప్రియులకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీరు అక్కడ వచ్చే వరకు మీరు రెక్కల కింద భద్రపరచి సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.